నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది చరిత్ర, ఆధ్యాత్మికత, గోప్య రహస్యాలు, అద్భుత విశేషాల కలయిక. మీకు తెలుసా, తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలే. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న అలాంటి అపురూపమైన, తక్కువ మందికి తెలిసిన విషయాలు. వీడియో చివరి వరకు చూసేయండి, ప్రతి సెకండ్ ఆసక్తికరమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి, మరియు ఇలాంటి మరిన్ని రేర్ విషయాల కోసం ఎంబీ వరల్డ్ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల తిరుపతి తెలియని చరిత్ర మరియు అద్భుత విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో శేషాచలం కొండలపై వెలసిన తిరుమల తిరుపతి ఆలయం ఒక మహా పవిత్ర ధర్మస్థలం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైన ఆలయం. భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో భూమిపై అవతరించిన దైవమని, అందుకే ఈ స్థలాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రతిరోజు కోట్ల రూపాయల విరాళాలతో ధనవంతమైన దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది తిరుమల ఆలయ చరిత్ర, పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, రహస్య విశేషాలు అన్నీ ఒకచోటే. ఆలయ నిర్మాణ చరిత్ర. పురాణాల ప్రకారం తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుడిని ఆనంద నిలయం అనే శిఖరంపై ప్రతిష్ఠించాడు. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయానికి అంకితంగా సేవలు నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆలయ విస్తరణ పెద్ద ఎత్తున జరిగింది. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇది 7 కొండలలో ఉన్న శ్రీవారి ప్రధాన ఆలయం. ఈ 7 కొండలు ఆదిశేషుని తలలకు ప్రతీకలుగా భావిస్తారు. పురాణ గాథలు. శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతీ దేవితో వివాహం చేసుకోవాలనే సంకల్పంతో కుబేరుని నుండి అప్పు తీసుకున్నారని ఒక పురాణ కథ చెబుతుంది. అందుకే భక్తులు ఆలయంలో హుండీలో విరాళాలిస్తారు, ఈ అప్పు తీర్చడానికి సహకారంగా. పద్మావతి దేవి పద్మసరోవరంలో తపస్సు చేసి భూమిపై అవతరించేదిగా, మరియు కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాసుడు ఆమెతో వివాహం చేసుకున్నాడని అంటారు. ఆధ్యాత్మిక విశ్వాసాలు. భక్తులు తిరుమలలో తల నరుకుతూ మోక్షాన్ని కోరుతూ దర్శనానికి వస్తారు. ఇది నీలాదేవి తలనరితను అర్పించిన పురాణ గాథతో సంబంధం కలిగి ఉంది. శ్రీవారి దర్శనంతో భక్తులు శాశ్వత ఆనందాన్ని పొందుతారు. ఇది కలియుగంలో మానవుల కోసం అందించిన ఒక దైవ దర్శనంగా భావించబడుతుంది. ఆసక్తికర విశేషాలు. పూజా వస్తువుల గోప్య గ్రామం పూలు, నెయ్యి, పాలు వంటి వస్తువులు ఒక రహస్య గ్రామం నుండి మాత్రమే తీసుకొస్తారు. ఈ గ్రామం బయటి వారికి కనిపించదు. విగ్రహ స్థానం గర్భగృహంలో విగ్రహం మధ్యలో కనిపించినా అది నిజానికి కుడివైపుగా ఉంది. ఇది ఆలయ నిర్మాణ విశిష్టతలలో ఒకటి. తలకేశం. శ్రీవారి తలపై ఉన్న కేశాలు మృదువుగా, పట్టు లక్షణాలతో ఉంటాయి. వీటిని గంధర్వకన్య నీలాదేవి అర్పించినట్లు పురాణం చెబుతుంది. విగ్రహం వెనుక సముద్రసుతం. చెవికి చేర్చితే పెద్ద సముద్ర ఆలన శబ్దం వినిపిస్తుందని భక్తులు చెబుతారు. శాశ్వత దీపాలు. ఆలయంలో కొన్ని దీపాలు ఎప్పటి నుంచి వెలుగుతున్నాయో తెలియదు. అవి ఎప్పటికీ ఆరిపోకూడదని నమ్మకం. హుండీ విరాళాలు. రోజుకు లక్షల కోట్ల రూపాయల విరాళాలు భక్తుల శ్రద్ధను ప్రతిబింబిస్తాయి. తిరుమల తిరుపతి ఆలయం ఒక దైవం మహిమ, పురాతన చరిత్ర, భక్తి, విశ్వాసాల మిళితంగా ఉంటుంది. ప్రతి కోణంలోనూ ఇది మానవ జీవితానికి దైవ తత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆలయం మనను శాంతికి, భక్తికి, ధర్మానికి చేరువ చేస్తుంది. శ్రీవారి దర్శనంతో జీవితం ధన్యమవుతుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.